నవదీప్, దీక్షిత్ శెట్టి, కోమలి ప్రసాద్, సంచిత పునాద ప్రధాన పాత్రల్లో నటించిన జియో హాట్‌స్టార్ వెబ్ సిరీస్ టచ్ మీ నాట్ ఎలా ఉందో ఇప్పుడు రివ్యూ తెలుసుకుందాం. జియో హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ టచ్ మీ నాట్. నవదీప్, దీక్షిత్ శెట్టి, కోమలి ప్రసాద్, సంచిత పునాద ప్రధాన పాత్రల్లో నటించారు. నాగశౌర్య అశ్వత్థామ, కళ్యాణ్ దేవ్ కిన్నెరసాని తీసిన రమణతేజ దర్శకత్వం వహించారు. తెలుగులో తీసిన ఈ సిరీస్ ఏప్రిల్ 4వ తేదీ నుంచి హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ముందుగా కథ విషయానికొస్తే రాఘవరావు అలియాస్ నవదీప్ ఎస్పీ. అతని చిన్నతనంలో జరిగిన అపార్ట్మెంట్ ఫైర్ యాక్సిడెంట్లో తల్లి ప్రమోదిని మరణిస్తుంది. అదే ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన రిషి, అపార్ట్మెంట్ వాసుల చావులకు కారణమైన వాచ్మెన్ కుమార్తె మేఘాకు అన్నీ తానే చూసుకుంటాడు రాఘవ్. అగ్ని ప్రమాదం నుంచి ప్రాణాలు కాపాడుకునే క్రమంలో రాఘవతో పాటు కిందకు దూకిన రిషి తలకు గాయం కావటం వల్ల సైకోమెట్రీ స్కిల్ అంటే మనిషికి గాని వస్తువును గాని టచ్ చేసి ఆయా మనుషులకు లేదా వస్తువులకు సంబంధించిన సమాచారం చెప్పగలిగే శక్తి ఉంటుందన్నమాట. ఇలాంటి శక్తి వస్తుంది తలకు గాయమవటం వల్ల. అందువల్ల రిషి జీవితంలో వచ్చిన మార్పులు అనేవి ఏంటి, ఎలా ఉన్నాయి? అపార్ట్మెంట్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన 10 ఏళ్లకు ఓ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో కొందరు ప్రాణాలు కోల్పోతారు. ఈ కేసులో రిషి సైక్రోమెట్రీ స్కిల్స్ ఎలా హెల్ప్ అయ్యాయి? రాఘవ్ ఆ కేసును ఎలా డీల్ చేశాడు? తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఫైర్ యాక్సిడెంట్ కేసులో హ్యూమన్ ట్రాఫికింగ్, ఐడెంటిటీ చేంజ్ వంటివి ఎలా వచ్చాయి? తన తల్లిదండ్రుల మరణానికి కారణమైన వాచ్మెన్ కుమార్తె మేఘ అని రిషికి ఎప్పుడు తెలిసింది? మాస్క్ మ్యాన్ బబ్లు పృథ్వీరాజ్ ఎవరు? చివరకు ఏమైంది అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి. సైకోమెట్రీ మీద హాలీవుడ్ సినిమాలు వచ్చాయి. తెలుగు వరకు ఈ కాన్సెప్ట్ కొత్త. అయితే ఇదేమీ దర్శకుడు రమణతేజ ఓన్ క్రియేషన్ కాదు. కొరియన్ సిరీస్ హీ సైకోమెట్రిక్ ఆధారంగా తీశారు. అది సంగతి. సైకోమెట్రీ కాన్సెప్ట్ కొత్తగా ఉంది, కానీ దాన్ని పూర్తి స్థాయిలో వాడుకోలేదు. టచ్ మీ నాట్ ఇదొక క్రైమ్, మర్డర్ ఇన్వెస్టిగేషన్ డ్రామా. ఇటువంటి కథల్లో క్రైమ్ కీ రోల్ ప్లే చేస్తుంది. క్రైమ్ ఎంత క్రూరంగా ఉంటే సిరీస్ చూసే జనాల్లో ఆసక్తి అంతకంతా పెరుగుతూ ఉంటుంది. మర్డర్ చేసింది ఎవరు, మర్డర్ చేయటానికి గల మోటివ్ ఏంటి అనే క్యూరియాసిటీ వీక్షకుల్లో పెరుగుతుంది. ట్విస్ట్ అండ్ టర్న్స్తో స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ చేస్తూ దర్శకుడు కథను ముందుకు తీసుకెళ్తూ ఉంటే థ్రిల్ ఉంటుంది. టచ్ మీ నాట్లో అటువంటి థ్రిల్ మిస్ అయ్యింది. ఇందులో కేవలం డ్రామా మాత్రమే ఎంగేజ్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ అయితే ఇంచ్ కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయదు. ఆ డైలాగ్స్ డ్రామాను మాత్రమే క్రియేట్ చేశాయి తప్ప క్యూరియాసిటీ పెంచలేదు. ఇన్వెస్టిగేషన్ అంతా పైపైన చేసినట్టు అనిపిస్తుంది. క్లూస్ కలెక్ట్ చేయటం నుంచి పోలీస్ డిస్కషన్ వరకు ప్రతిదీ హడావుడిగా పైపైన సాగుతున్నట్టు ఉంటుంది. మర్డర్స్, ఫైర్ యాక్సిడెంట్స్ వెనుక ఉన్నదెవరు, ఎందుకు చేశారు అనేది తెలుసుకోవటం కంటే తన తల్లి మరణానికి కారణమైన వ్యక్తి కుమార్తెను ఎస్పీ రాఘవ్ ఎందుకు చదివిస్తున్నారు, రిషిని తనతో పాటు ఎందుకు పెంచారు, మేఘను ఇష్టపడుతున్నాడని తెలిసి రిషికి ఆమె గురించి ఎందుకు చెప్పలేదు, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఈ కథలో అవి కీలకమైన అంశాలే. అయితే టచ్ మీ నాట్లో ఆన్సర్స్ లభించవు. సీజన్ 2 కోసం వెయిట్ చేయాలంతే. టచ్ మీ నాట్ కథలోకి వెళ్ళటానికి దర్శకుడు రమణతేజ కాస్త ఎక్కువ సమయం తీసుకున్నారు. దీక్షిత్ శెట్టి, కోమలి ప్రసాద్ జంటను పరిచయం చేయటానికి ఆల్మోస్ట్ ఒక ఎపిసోడ్ తీసేశారు. ఆ తర్వాత కూడా కథలో వేగం పెరగదు, గేరు మారలేదు, నిదానంగా ముందుకు వెళ్ళింది. థ్రిల్లర్స్ చూసే జనాలకు ట్విస్ట్ ఊహించటం కష్టం కాదు. మహతి, స్వరసాగర్ నేపథ్య సంగీతం బాగుంది. కొన్ని చోట్ల టెన్షన్ క్రియేట్ చేసింది. సినిమాలకు తీసిపోని రీతిలో ఆర్ఆర్ కొట్టారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. నవదీప్, దీక్షిత్ శెట్టి, కోమలి ప్రసాద్, సంచిత పునాద కథకు 4 పిల్లర్స్ లాంటి మెయిన్ కాస్ట్ చక్కగా నటించింది. నలుగురు తమ పాత్రలకు న్యాయం చేశారు. అనీష్ కురువిల్లా పోలీస్ అధికారిగా కనిపించారు. బబ్లు పృథ్వీరాజ్ స్క్రీన్ టైం తక్కువ, సీజన్ 2లో ఎక్కువసేపు కనిపించవచ్చు. ఎస్పీగా నవదీప్ లుక్స్ బాగున్నాయి. క్యారెక్టర్కు అవసరమైన ఇంటెన్స్ మెయింటైన్ చేశారు. దీక్షిత్ శెట్టి కాస్త కామెడీ జనరేట్ చేసింది. లుక్స్ పరంగా కోమలి ప్రసాద్ వేరియేషన్స్ చూపించారు. దేవి ప్రసాద్, ప్రమోదిని తదితరులు పాత్రలకు తగ్గట్టు నటించారు. టచ్ మీ నాట్ ఫస్ట్ సీజన్ వరకు చూస్తే కొత్త కాన్సెప్ట్ సైకోమెట్రీ తీసుకున్నా
దాన్ని పక్కన పెట్టేసి కామెడీ కోసం వాడుకొని రెగ్యులర్ అండ్ రొటీన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా ఈ సిరీస్ తీశారు. ఇందులో థ్రిల్ లేదు, కానీ డ్రామా కొంతవరకు ఎంగేజ్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ డ్రామాలకు, థ్రిల్లర్ సిరీస్లకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే తప్ప ఈ సినిమాని ఎంజాయ్ చేయలేరు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకోవటం కోసం రెండో పార్ట్ కోసం వెయిట్ చేసినట్టు, ఫైర్ యాక్సిడెంట్ వెనుక ఉన్నదెవరో తెలుసుకోవాలంటే సీజన్ 2 వరకు వెయిట్ చేయాలి అన్నట్టు ఆ మాస్ మర్డర్స్ వెనుక ఉన్నదెవరో తెలిసిందిగా.